హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ట్రైలర్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ని చూపిస్తుంది. మనకి ఇంతకు ముందు చిలసో లాంటి సినిమాని అందించిన రాహుల్ రవీంద్రన్ గారు డైరెక్ట్ చేస్తున్న ఫిలిం అనమాట. మధ్యలో మన్మధుడు టూ కొంచెం అటు ఇటు అయినా కంటెంట్ బేస్డ్ ఫిలిం అది కూడా, బట్ జనాలకి చాలా వరకు అర్థం కాలేదు. బట్ మళ్ళీ ఒక మంచి ఫిలింతో, కంటెంట్ ఉన్న ఫిలింతో, ఎమోషన్స్, లవ్, రొమాన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ట్రైలర్లో. సో ఏంటి అనేది మనకి వెయిట్ చేయాలంటే సినిమా రావాల్సిందే. బట్ ఇందులో రష్మిక డిఫరెంట్ ఎమోషన్స్ని ప్లే చేస్తుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ క్లైమాక్స్లో ఒక షార్ట్ ఉంటుంది, మొత్తం రూట్స్ అన్నీ కూడా ఆమె మీద నుంచి వచ్చి, సో ఎన్ని షేడ్స్ ఆమె క్యారెక్టర్లో ఉండబోతున్నాయి అనేది చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారనిపించింది. సో ఇందులో మనకి రష్మిక లవ్ చేస్తుంది, కానీ ఆ లవ్ చేసుకునే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఆస్పెక్ట్ ఎలా ఉండబోతుంది, అను ఇమ్మాన్యుయల్ క్యారెక్టర్ ఏంటి, మధ్యలో వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెడుతూ ఉంటుందా, లేదా వీళ్ళిద్దరిని కలిపే క్యారెక్టరా, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియాలంటే మనం సినిమా చూడాల్సింది. బట్ ట్రైలర్ మటుకు ఇంప్రెసివ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ మనందరికీ తెలుసు. సో ఆయన లాంటి మంచి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. సో అలాంటి ఆయన మళ్ళీ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఎమోషన్స్ ఉన్న లవ్ స్టోరీకి మ్యూజిక్ ఇచ్చారు. సో ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. బట్ సినిమా ఎలా ఉంటుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ టిల్ నవంబర్ ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి. సో ఆ సినిమా నాకైతే మంచి హిట్ కొడుతుంది. రష్మికకి నాకు తెలిసి మళ్ళీ ఒక మంచి పేరు వస్తుంది ఈ సినిమాతోటి. ఎందుకంటే శ్రీవల్లి పుష్ప 2లో ఆమె క్యారెక్టరైజేషన్ చాలా మంచి అప్లాజ్ వచ్చింది. మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ అప్లాజ్ నాకు తెలిసి గర్ల్ ఫ్రెండ్ ఇస్తుంది అని నమ్ముతున్నా. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సినిమా.